యావత్ భారతదేశంలో ఒక ఆలోచన మొదలైంది. పార్లమెంట్ కొత్తది కట్టించాడు. మేమందరం సంతోషపడ్డారా నరేంద్ర మోడీ చాలా గొప్ప పని చేశాడని. కానీ వాళ్ళ జరిగినటువంటి సంఘటనలో మణిపూర్లో గత 7-8 నెలల నుంచి ఊతకోత జరుగుతూ ఉన్నది. లా అండ్ ఆర్డర్ లేదు. మహిళలకు మానభంగం జరుగుతూ ఉంటే దాని గురించి అమిత్ షా ఆలోచన లేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాలనే ఆలోచన లేదు. అదే కాకుండా ఇవాళ పార్లమెంట్లో 13th డిసెంబర్ ఎప్పుడైతే గతంలో 2-3 ఏళ్ల క్రితం ఉగ్రవాదుల అటాక్ జరిగింది, కానీ మా అమిత్ షాకు ఆ రోజు జ్ఞాపకం రాలే. ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా జరగొచ్చని, పార్లమెంట్ భవనంలో జరుగుతుంది ఏమన్నాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది అనేది నా ఉద్దేశం. అంతేకాదు ఇవాళ వేరే ఎంపీ ఎవరన్నా విజిటర్ కు పాస్ ఇచ్చి పార్లమెంట్ లోపలికి పంపిస్తే, గ్యాలరీలకు పంపిస్తే అతని మీద దేశద్రోహి కేసు పెట్టేవారు. కానీ పెట్టిన వాడు ఎవరికైతే విజిటర్ పాస్ ఇచ్చినటువంటి వారు ఎవరు? మైసూర్ ఎంపీ ఉన్నాడు, ఆయన బీజేపీ ఎంపీ. ఆయనని కాపాడడానికి పార్లమెంట్ లో అన్ని ప్రతిపక్షాలు ఎందుకు జరిగింది ఈ సంఘటన? ఒక ఎంపీ అంతమంది ఉండే ఎంపీలో ఏదన్నా దుర్ఘటన జరిగితే ఎంతమంది పార్లమెంట్ మెంబర్లు చనిపోతారు అనేది ఆలోచన లేదు. దాని మీదనే అన్ని రాజకీయ పార్టీలు అడగడం మొదలుపెట్టింది పార్లమెంట్ లో. ఈ పార్లమెంటులో అడగాలనా లేదా? పార్లమెంట్కే రక్షణ లేకుంటే గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలైనటువంటి వాళ్లకు ఎవడు సెక్యూరిటీ ఇస్తాడు? బార్డర్ లో ఏమైతుందో తెలుసా నీకు అని ఆలోచనతో పార్లమెంట్ మెంబర్స్ అడగడం మొదలు పెడితే మీరు గొడవ చేస్తున్నని 143 ఇప్పుడు 146 అయింది. 146 ఎంపీలను బయట పెట్టి మీరు బిల్లు పాస్ చేసుకుంటారా బాబు? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ పాలన? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు ఏమని? అధికారంలో ఉన్నవాడు అపోజిషన్ లో ఉన్న వారికి ఈక్వల్ రైట్ ఇచ్చాడు. ఎలా మీరు పవర్లు ఉన్నారు, పవర్లు ఉన్నప్పుడు మాకు మాట్లాడే అవకాశం, మా నోరు నొక్కే కార్యక్రమం ఏమిటని నేను అడుగుతున్నా. అంతటితో కాదు, నేను కూడా 3 సార్లు రాజ్యసభలో ఉన్నా, వాజ్పేయిని చూసా, అదేవిధంగా రాజీవ్ గాంధీని చూసినాం, అదేవిధంగా దేవగౌడ్ను చూసినాము, సోనియా గాంధీ, ఇందిరాగాంధీని చూసాము. కానీ ఇలాంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నా జీవితంలో చూడలే. అట్ ఏ టైం 146 మందిని బయటికి పంపించేసి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి లాను మార్చి ఇవాళ బిల్లు తీసుకొచ్చి పాస్ చేసుకున్నారంటే ఇంత దుర్మార్గం ఎక్కడ ఉన్నదా అని అడుగుతున్నా. ఎంతమంది చంపేస్తున్నారు గిరిజనులను? లా అండ్ ఆర్డరే లేదు. మహిళలకు మానభంగాలు జరుగుతున్నాయని వీడియోలు వస్తే సిగ్గుపడుతున్న వాళ్ళు. ఈ భారతదేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఎక్కడ లేదు. ఇతర ప్రభుత్వాలు ఉంటే దాన్ని కూలగొట్టాలి, నీ ప్రభుత్వం తెచ్చుకోవాలి. ఇది నిజంగా ప్రజాస్వామ్యం కాదు. ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే.